ఈ వ్యక్తి తన జీవితంలో చివరి మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు ప్రపంచంలోని బౌలర్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రెండన్ మెక్కలం బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి గౌరవిస్తారు. ఇంకా బ్రెండన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడే 32 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. అతను మొదటి బంతి నుంచే బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లపై యువరాజ్ గా అవతరించి చూడండి. కేన్ విలియమ్సన్ 54 బంతులకు కేవలం 3 పరుగులు చేసి ఆడుతున్న సమయంలో మెక్కలం వచ్చిన వెంటనే 12 బంతుల్లో 28 పరుగులు చేశాడు. మరియు అప్పటి నుంచి మెక్కలం మ్యాచ్ ను బద్దలు కొడుతూ టెస్ట్ మ్యాచ్ విధానాన్నే మార్చివేశాడు. దీంట్లో మెక్కలం మొదటగా కేవలం తన 34 బంతుల 6 కొట్టడం వల్ల తన వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మెక్కలం 2x ఫాస్ట్ లో రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తన దృష్టి అంతా కేవలం బౌండరీస్ పైగానే ఉంది. మెక్కలం 96 పరుగుల మీదగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన 6 కొట్టి తన ఫాస్టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరియు భయ్య ఈ సెంచరీ కేవలం 54 బంతుల్లోనే జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన టెస్ట్ సెంచరీగా మారింది. దీన్ని చూసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమనుకున్నారంటే తను చివరి మ్యాచ్ ఆడడానికి వచ్చాడా లేదా మనల్ని ఉతికి ఆరేయడానికి వచ్చాడా అనుకున్నారు. కానీ మెక్కలం సెంచరీ చేసిన తర్వాత కూడా ఆగలేదు. తను నిరంతరం షాట్లు కొట్టడం ద్వారా తర్వాత 110 పరుగులు, ఆ తర్వాత 120 పరుగులు, ఆ తర్వాత 130 పరుగులు, ఆ తర్వాత 140 పరుగులు చేశాడు. మరియు మెక్కలం 145 పరుగుల దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్ ప్రపంచంలోని 6 హిట్టర్ చివరి మ్యాచ్ గా మారిపోయింది.